మీరు ఆ పక్క కాస్త తిరుగుతారా? మీరు కాస్త కదలకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చిత్రకారుడు ముందున్న మూర్తి ఎంత నిశ్చలంగా ఉంటే అంత మంచిది. సరే, అలాగే. అలా కాదండి, అలా 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 జరగండి. అలా అంత అక్కర్లేదండి. కొంచెం ఇటు ఇటు ఇటు. కాదు, కొంచెం అటు కొంచెం. అంత అక్కర్లేదు. అట్లా కాదు, ఇట్లా ఇట్లా. ఇప్పుడు చేతులు కొంచెం కిందకి దించండి. అలా కాదండి, ఇలా. ఇప్పుడు చూపు కొంచెం ఆ పక్క. అంత అక్కర్లేదండి. ఇటు ఇటు. ఇప్పుడు కొంచెం చిరునవ్వు కావాలి. ఆ పవిటి చెంగు కొంచెం. ఇద్దరు కబులతోటే కాలక్షేపం చేస్తే పని అవుతుందని. రేపే గ్యాస్ కొడితే. కాదు భాయ్, నేను మాత్రం ఊరికే వింటున్నానంతే. కబుర్లన్నీ ఇవిడి గారే చెప్తున్నారు. సరే, రేపటి నుంచి నోరు ఎత్తనే ఎత్తను. ఊరికే కూర్చుంటానంతే. ఈవేళ మాత్రం వృధాగా పోయింది కదా. ఎందుకు వృధాగా పోయిందండి? ఈ వేళంతా ఈమె సౌందర్యం కళ్ళారా చూసి మీరు అర్థం చేసుకున్నారు. నేను వెళ్ళొస్తాను, మా నాన్నగారు ఎదురు చూస్తుంటారు. ఇదిగో రేపు చూడండి, ఒక్క మాట కూడా వదలను, అణు మాత్రమైనా కదలు. అయితే దీని మీద కళ్ళకు కొంత కనిపిస్తుందన్నమాట. ఉండు, నేను కూడా వస్తున్నా. వెళ్ళొస్తాను. మోనాలిసా చిత్రం కదా మీకు తెలుసు కదా. ఆ చిత్రకారుడు ఒక విశిష్టమైన మూడ్, భావం ఆ మోడల్ నుంచి ఆశించాట. అందుకాను వెనకాతలే ఆర్కెస్ట్రా పెట్టించి ఒకే ట్యూన్ చివరికంతా సాగించాట. ఏమండి ఏమండి, మీరు కదలరు, మెదలరు, నవ్వరు, మాట్లాడరు. ఏమండోయ్ ఏమండోయ్, మీకు కాఫీ టైం అయింది కదా. మీరు ఎంత అమాయకులండి. అలా అనుకోకండి. ఇదిగో ఒక్క క్షణంలో కాఫీ చేసి తీసుకొస్తాను చూడండి. అదిగో మా ప్రియా కుటీర. శాస్త్రం దానికి తీసుకొస్తానండి. ఓ, దీనికి చెవి లేదు. కాఫీయా? అక్కడే ఉండిపోయింది. కొంచెం కంగారైపోయింది.
నా కాఫీ చేయటం అలవాట్లేదు. నా ప్రియ కుటి ఇది నీకు శాస్త్రం కూడా తీసుకుంటా. దీనికి చెవి లేకపోయినా నాకేం పర్వాలేదు. పంచదార మర్చిపోయాను. ఉండండి, నేను తీసుకొస్తాను. అది నాకు కాఫీ స్ట్రాంగ్ గా ఉండాలి. ఇది మీరు తీసుకోండి. దీనికి ఇది లేకపోయినా పువ్వులు అవి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. మరి నాకు ఇంట్లో కింద కూర్చొని కాఫీ తాగడం వరకట్లేదు.